నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఫస్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ నుంచి అన్నమాట. సో మోటరోలా G06 స్మార్ట్ ఫోన్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయట. దీని ప్రకారం చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మినిటెక్ హీలియో G81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుందనేసి అయితే హింట్స్ అయితే బయటపడ్డాయి అనమాట. సో ఇక్కడ దీని ప్రకారం కూడా చూసుకుంటే 4GB RAM 250GB స్టోరేజ్ అండ్ 128GB స్టోరేజ్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉందనేసి అయితే 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుందనేసి అయితే అంటారు. ఇక్కడ మన ఇండియాలో అయితే లాంచ్ కాలేవి. సో యూరోస్ ప్రకారం చూసుకుంటే 17,500 అంటారు. మన ఇండియాలో అయితే మాత్రం 10,000 లేకపోతే 7,000 9,000 కానీ రావచ్చు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లావా మొబైల్స్ నుంచి అన్నమాట. సో లావా బోల్డ్ N1 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసిరు అన్నారు. సో నేను చెక్ చేసినప్పుడైతే అఫీషియల్ లావా వాళ్ళ వెబ్సైట్లో కానీ అమెజాన్లో ఎక్కడ దొరకలేదు ఇన్ఫర్మేషన్. కానీ కొన్ని ఆర్టికల్స్ ప్రకారం కూడా రిపీటెడ్ వెబ్సైట్స్ వాళ్ళ ఆర్టికల్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ 8,000 లోపల రావచ్చు అనేసి అయితే అంటారు. ఇక్కడ 5G చూసుకుంటే యూనివర్సిటీ వాళ్ళది T65 5G ప్రాసెసర్తో పాటు 4GB RAM 128GB స్టోరేజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో 150తో పాటు కూడా వస్తుంది. అండ్ 2 OS అప్గ్రేడ్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. ఇక్కడ 6.79 inches డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. 5 MP కెమెరా 30 MP ప్రైమరీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 80 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి అప్పుడు. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళది బిగ్ బిలియన్ డే సేల్ అవుతుంది. అఫీషియల్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. September 23rd నుంచి కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళ బిగ్ బిలియన్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది అనేసి అయితే ఐ థింక్ నిన్ననే అమెజాన్ వాళ్ళది అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో ఇవాళ చూసుకుంటే మాత్రమే ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా అప్డేట్ చేసిరు అన్నమాట. సో 23rd September నుంచి మనకు స్టార్ట్ అయిపోతుంది. సో ఇవాళ ఐ థింక్ ఒక 2 వారాలు క్లోజ్ టు 2 వారాలు కూడా అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోతే అప్పుడు చూద్దాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రము లినక్స్ మింట్ నుంచి అన్నమాట. సో లినక్స్ మింట్ 22.2 వర్జన్ అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో మేజర్ అప్డేట్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే దీంట్లో అథెంటికేషన్కి యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ కంప్లీట్గా అన్నిటికీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేసి అయితే కాదు, కానీ కొన్నిటికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేస్తారు. మిగతా వాటికి అయితే కంపల్సరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం పాస్వర్డ్ మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ లేటెస్ట్ కర్నల్తో పాటు వస్తుంది. 6.14 కర్నల్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ వేలాండ్ ఇంప్రూవ్మెంట్ కూడా చేసిరు, థీవింగ్ అప్డేట్స్ కూడా చేసిరు అన్నమాట. సో మంచి ఇంప్రూవ్మెంట్స్తో పాటు కూడా వచ్చింది. అండ్ ఇది లాంగ్ టర్మ్ LTS సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. సో ఈ వర్జన్ వచ్చేసరికి అయితేనేమో ఇది 2029 దాకా కూడా స్టేబుల్గా ఉంటుంది. అప్డేట్స్ వస్తున్నాయి అంటే 2 years దాకా ప్రాబ్లం ఏం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే లెనోవో వాళ్ళ నుంచి అన్నమాట. సో లెనోవో వాళ్ళు థింక్ సెంటర్ నియో అల్ట్రా 2 ఏదైతే ఉందో దాంట్లో కొత్తగా ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 9285 ప్రాసెసర్ అండ్ ఎన్విడియా వాళ్ళది RTX 5060 GPUని అయితే తీసుకొచ్చాను. చాలా చిన్న ఉంది, చిన్న సైజ్తో పాటు కూడా వస్తుంది. ఇది ఆరోలెక్ ప్రాసెసర్లో వచ్చిన వాటి ఇంట్లో 56తో పాటు వస్తుంది. $19 పాటు వస్తుంది. కాస్ట్ ఎక్కువనే ఉంది ఇక్కడ. దాంతోపాటు 2 వేరియంట్స్ వస్తున్నాయి. ఇది కోర్ అల్ట్రా 9 285తో పాటు కూడా వస్తుంది ఒకటి. అండ్ ఇంకోటి కోర్ అల్ట్రా 7 265 ప్రాసెసర్ 2 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 2 OS వస్తుంది. హోమ్ ఎడిషన్ వస్తుంది, ప్రో ఎడిషన్ కూడా వస్తుంది. RTX 5060 రెండిట్లో అదే 64GB DDR5 600 MHz ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. సో మిగతా అన్ని ఫీచర్స్ అయితే ఫుల్లీ ప్యాకెడ్ ఫీచర్స్తో పాటు పవర్ చూసుకుంటే మాత్రం 350 watts పవర్ సప్లైతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఒకవేళ అయితే చిన్న మినీ పీసీ కావాలని చూసుకోవచ్చు. ఇండియాకి వస్తుందా రాదా తెలియదు, కానీ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత ఇంకొక హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం నాక్టోవా నుంచి అన్నమాట. సో నాక్టోవా గురించి అయితే మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పీసీ ఇండస్ట్రీలో చూసుకుంటే వీళ్ళ ఫ్యాన్స్ జస్ట్ సైలెంట్గా ఉంటే బాగుంటాయి అనమాట. సో వీళ్ళు లిక్విడ్ కూలింగ్ కూడా తీసుకొచ్చారు అన్నమాట. 360mm AA కూలర్ కూడా తీసుకొచ్చారు. సో ఈ కూలర్ సెకండ్ క్వార్టర్ 2026లో లాంచ్ అవబోతుంది అనేసి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత న్యూస్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే హాలో నైట్ సిల్క్ సాంగ్ అనే గేమ్ గురించి నేను ఆల్రెడీ అప్డేట్ చేసాను. సో ఇవాళ చూసుకుంటే మాత్రమే గేమ్ దుమ్ము దులుపుతుంది అనుకోవచ్చు. స్టీమ్ యొక్క రికార్డ్స్ని బద్దలు కొట్టేసింది అనుకోవచ్చు. ఇక్కడ కంకరెంట్ అంటే యాక్టివ్ ప్లేయర్స్ చూసుకుంటే 5,35,213 మంది అన్నమాట. పీక్ వెళ్ళింది అనమాట. సో అంతమంది కంటిన్యూస్గా ఆడుతారు అన్నమాట. సో స్టీమ్ లాగా అన్నిట్లో చాలా బాగుంది. ఇంకోటి దీంట్లో స్పెషాలిటీ ఏం తెలుసా, గేమ్ $880 ఉంది.
అంటే సింపుల్ చెప్పుకోవాలంటే పోయి రౌండ్ ఫిగర్ కొడితే 900 అనుకోండి. సో 900 రూపాయల గేమ్ బాగుంది. సోల్స్ లైక్ గేమ్ ఇది, ఇంట్రెస్టింగ్ ఉంది. బీజిఎం, కలర్స్, వైబ్రెన్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు ఆడాలనుకుంటే స్టీమ్లో కూడా అవైలబుల్ ఉంది. స్టీమ్లో యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి, యూపీఐ నుంచి కూడా ఆడచ్చు. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అనమాట. వీడియో యూస్ఫుల్ అయింది, మంచి అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.